గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వేదికను అలంకరించిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు పలనాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రా కదలిరా కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీకి మరి అత్యంత ప్రియమైన ప్రియాతిమైన కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మన నాయకుడు, మన అందరి నాయకుడు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు రా కదలిరా ప్రోగ్రాం చేస్తే మరి ఈ గురిజాల నియోజకవర్గానికి వచ్చేసిన మీ అందరూ మరి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ కి చుక్కలు కనబడుతున్నాయి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నాం, గత కొద్ది కాలం నుండి మనం చూస్తున్నాం, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది. దానికి నిదర్శనం ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు మన నరసరావుపేట ఎంపీ, మరి ఆయన పేరులోనే ఉంది శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రేపు నరసరావుపేటని అఖండ మెజారిటీ తోటి పార్లమెంటుని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని ఆశీర్వదించడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి వారిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మనందరం సైనికులు అవ్వాలి. రేపు ఈ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీని తీసుకురావడం కోసం మనందరం శ్రమించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి మీద ఉందని తెలియజేసుకుంటూ, మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను, మన అందరం కదం తొక్కాలి. ఆయన సిద్ధం అంటున్నారు, మనం ఏం చేయాలనే దానికి నువ్వు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండని చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఇందులో ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు